హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రేపటి నుంచి చేపమందు ప్రసాదం అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు బత్తిని బ్రదర్స్. ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి కోసం 8, 9 తేదీల్లో పెద్ద ఎత్తున చేపల ప్రసాదం అందించనున్నారు. సుమారుగా 6 లక్షల మంది ఇక్కడికి రావచ్చని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా అధికారులు లైట్లు, బారికేడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. చేపమందు పంపిణీ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి వంశీ లైవ్ ద్వారా అందిస్తారు. వంశీ, కుమార్, మృగశిర కార్తీ సందర్భంగా ప్రతి సంవత్సరం బట్టిన్ కుటుంబ సభ్యులు చేప ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. ప్రధానంగా ఆస్మా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఈ చేప ప్రసాదాన్ని అందిస్తూ ఉంటారు. దీని ద్వారా వారికి కొంత ఉపశమనం కలుగుతుంది, రోగం తగ్గుతుందని కూడా కొంత వారికి నమ్మకం ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. చాలామంది కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా గత 180 సంవత్సరాల నుంచి కూడా బత్తిని కుటుంబ సభ్యులు ఈ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ఏదైతే పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గత 3 సంవత్సరాలుగా కరోనా వల్ల కొంత బ్రేక్ వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దాదాపుగా 5,000 మంది వరకు చేరుకొని ఉంటారని కూడా ఇప్పటికే అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. బత్తిని కుటుంబ సభ్యులు దాదాపుగా ఈసారి 6 లక్షల మందికి పైగా కూడా ఈ చేప ప్రసాద పంపిణీని తయారు చేసినట్టు కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి భారీగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఏదైతే ఈ చేప ప్రసాదంకి సంబంధించి కూడా ఈరోజు దూదిపోలిలోని బత్తిన్ కుటుంబ సభ్యులు వారి నివాసంలో ఈ చేప ప్రసాద పంపిణీకి సంబంధించినటువంటి ప్రసాదాన్ని తయారు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రేపు ఉదయం 11 గంటలకు ఈ చేప ప్రసాదానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. తదుపరి ఎల్లుండి ఉదయం 11 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగనున్నట్టు కూడా ఇప్పటికే బట్టిన్ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా స్వచ్ఛంద సంస్థలు ఆహారం అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడికి వచ్చేటువంటి వారికి ఇప్పటికే టోకెన్లు అందించే కార్యక్రమం ప్రారంభమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే చేప ప్రసాదాన్ని స్వీకరించడానికి వస్తున్నారో వారికి ఇప్పటికే టోకెన్లు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. మొత్తం 32 కౌంటర్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఈ 32 కౌంటర్ల ద్వారా వారికి టోకెన్లు ఇవ్వడంతో పాటుగా చేప ప్రసాదానికి సంబంధించి ఈ 32 కౌంటర్లలో చేప ప్రసాదాన్ని స్వీకరించాలని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మత్స్యశాఖ ఏదైతే కొర్రమీన్ పిల్లలను కూడా అటు ఏదైతే చేప పిల్లలను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి ఈ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమానికి సర్వం సిద్ధమైందని కూడా చెప్పాలి. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అటు ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి సంబంధించి బస్సులు కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ వంశీ.